ఓ మై గాడ్, పొద్దున మీ అక్కకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయామేమో అనుకుని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? బట్ ఫైనల్గా ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చానని చెప్పి ఎస్కేప్ అయ్యాను, కానీ లేదంటే. కరెక్టే. సడన్ గా నువ్వు నా రూమ్ లోకి రావడం ఒక షాక్ అయితే, మా అక్క వెనకే వచ్చి ఇంకో షాక్. నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు, మా అక్క వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో మన గురించి మా అక్కకేం చెప్పాలో, ఆ సిచ్యువేషన్ లో ఎలా ఎస్కేప్ అవ్వాలో అర్థం కాక నా గుండె ఆగిపోయినంత పనైపోయింది. ఫైనల్ గా నువ్వు చెప్పిన మాటలకి మా అక్క కన్విన్స్ అయింది కాబట్టి సరిపోయింది. లేదంటేనా ఈ పాటికి నన్ను కాలేజ్ మానిపించేసి గదిలో పెట్టి తాళమేసుండేది. ఇక జీవితంలో ఇల్లు దాటి బయటికి రానిచ్చేదే కాదు. అవునా? మీ అక్క అంత స్ట్రిక్టా? మరి పేరుకి అక్కే గాని మా ఇంటికి యజమాని. మా అక్క బాహుబలిలో రాజమాతలాగా, తన మాటే మా ఇంటికి శాసనం. అవునా? అయినా మన లవ్ విషయం బయటపడకుండా మీ అక్కకు భలే మస్కా కొట్టాను కదా. అంత సీన్ లేదమ్మా. నాకు తెలిసి మా అక్కకి మనిద్దరి మీద అనుమానం వచ్చుంటుంది. కాకపోతే మనిద్దరం లవ్ లో ఉన్నాము అనడానికి సరైన ప్రూఫ్ దొరక్క ఆగుంటుంది. అలా అని మనల్ని నమ్మొదిలేసిందని కాదు, ఖచ్చితంగా మన మీద ఒక కన్నేసుంటుంది. కాబట్టి ఇలా మనిద్దరం ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ లవ్ బర్డ్స్ లాగా తిరిగామనుకో, అతి త్వరలోనే మా అక్క కంట్లో పడిపోతాం. ఆ తర్వాత నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి నిన్ను పేషెంట్ని చేస్తుంది. నాకు పెళ్లి చేసి ఏ పనికి మాలిన వాడికో పెళ్ళాన్ని చేస్తుంది. అమ్మో, అంత మాట మాత్రం అనొద్దు. ఎన్ని జన్మలైనా నువ్వే నా వైఫ్, నేనే నీ హస్బెండ్. ఫిక్స్ అయిపో. ఏమో కార్తిక్, మా అక్కకెక్కడ తెలిసిపోతుందో అని చాలా టెన్షన్ గా ఉంది. పూరి, ఎందుకంత భయపడతావు? ఈ సంవత్సరం కాలేజ్ కంప్లీట్ అయిపోయిందంటే మా డాడీ వెంటనే బిజినెస్ అంతా నాకు అప్పచెప్తారు. ఆ తర్వాత మన లవ్ సంగతి మా ఫాదర్కి చెప్తాను. మీ ఇంటికొచ్చి డేరింగ్ అండ్ డాషింగ్గా మాట్లాడతాను. మన పెళ్లి కొప్పించి నా వైఫ్గా మా ఇంటికి కోడలుగా తీసుకెళ్తాను. కోతలు బానే కూస్తున్నావు, కాకపోతే మా అక్క రాకముందే వెళ్ళిపోతే బెటర్. సరే సరే, నాకు వర్క్ ఉంది. రేపు సేమ్ ప్లేస్లో కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్. హాయ్ పూరి. హాయ్ దీపా. ఏమే, నీకోసం కాలేజీ మొత్తం చూశాను, తీరా చూస్తే నువ్వు క్యాంటీన్లో కూర్చున్నావా? కార్తిక్ రమ్మంటే వచ్చానే. ఇట్స్ ఓకే. అన్నట్టు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందా? లేదే, నా దగ్గర ల్యాప్టాప్ లేదు కదా, అందుకే కంప్లీట్ చేయలేకపోయాను. అవునే, నీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఇస్తావా? ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి మళ్ళీ రేపు తిరిగి ఇచ్చేస్తాను. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, కానీ ప్లీజే, 1 డేకి హెల్ప్ చేయవే. నీ ల్యాప్టాప్ ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో అంతే జాగ్రత్తగా తిరిగిస్తాను, ప్లీజే. ఇట్స్ ఓకేనే. కాకపోతే ఈ ల్యాప్టాప్ మా డాడీ అమెరికా నుండి తెప్పించారు. 1.5 lakh పైనే ఉంటుంది. దీనికి ఏ చిన్న డ్యామేజ్ జరిగినా ఆయన ఫీల్ అయిపోతారు. జాగ్రత్తే. థ్యాంక్ యూ సో మచ్. రేపు సేమ్ టైంకి తీసుకొచ్చిస్తాను. ఇట్స్ ఓకే, కానీ చెప్పింది మాత్రం మర్చిపోవద్దు. మా డాడీకి ఈ ల్యాప్టాప్ అంటే చాలా ఇష్టం. దీనికి ఏదన్నా అయిందంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. నో ప్రాబ్లం, మే హూనా. నేను చంటి పిల్లాడి కంటే జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? బాయ్. ఓకే, బాయ్ బాయ్.
ఏమయ్యా ఇంత ర్యాష్ డ్రైవింగ్ అవసరమా? స్లోగా వెళ్ళొచ్చుగా. సారీ సార్. బార్డర్లో యుద్ధానికి వెళ్తున్నట్టు వెళ్తామేంటయ్యా? అన్నా ఇక్కడే ఆపండి. ఇదేంటి, ల్యాప్టాప్ బ్యాగ్ ఇంతకు ముందు చాలా బరువుగా ఉంది, ఇప్పుడు చూస్తే అయ్యో, నా ల్యాప్టాప్ బ్యాగ్ మారిపోయింది. ఆ ఆటోలో వెళ్ళిపోతుంది. అయ్యో, దీపా ఇచ్చిన ల్యాప్టాప్ పోయింది. ఆ ఆటో వాడెవడో కూడా నాకు తెలీదు, నంబర్ కూడా చూడలేదు. ఇప్పుడేం చేయాలి? పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా ఆటో నంబర్ తెలియకుండా ఏమని కంప్లైంట్ ఇవ్వాలి? ఛ, అంతా నా కర్మ. అంకుల్ ఎవడో ఈ ముష్టి ఫైల్ని నా మొహాన కొట్టాడు. రేయ్, చెప్పింది గుర్తుంది కదా? మనం బేబమ్మ ఇంట్లోకి వెళ్తున్నాం. నేను అనుకున్న దాని ప్రకారం ఆ బేబమ్మ నా చేతుల్లో చచ్చిందా? సంతోషం. పొరపాటున బ్రతికిందా? దాని చేతిలో నేను చస్తాను. కాబట్టి పగతో లోపలికి వెళ్తున్న మనం ఆ బేబమ్మ ప్రాణం తీసిన తర్వాతే బయటికి రావాలి మనం. అర్థమైందిగా? అర్థమైందన్నా. ముందు నాతో పాటు ఇద్దరు లోపలికి రండి. తర్వాత లోపల గొడవ పెద్దదైతే మిగతా వాళ్ళు కూడా లోపలికి రండి. అలాగే అన్న. పదండ్రా.